కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా తిరంగా యాత్రలో ఎమ్మెల్యే సత్యప్రభరాజు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు భారీ ర్యాలీతో భారతదేశ జెండాలతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడారు. దేశ రక్షణకై, దేశ భద్రత కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడకుండా త్రివిధ దళాలు భారతీయ సైనికులు పోరాటానికి భారతీయ సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సైనికులు కె సుబ్బారావు మరియు యతేంద్రకు ఘనంగా సన్మానించి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, రౌతులపూడి ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి, కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి, మధునూరి నారాయణ స్వామి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వహించుకుంటున్న ఈ ర్యాలీ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులకు మరియు సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఈ ర్యాలీ ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదు. ఏదైతే దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, మనందరి రక్షణ కోసం ఎండలుగా వాడని లెక్క చేయకుండా అక్కడ మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటానికి, త్యాగానికి కృతజ్ఞతా భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ 16, 17, 18 తారీఖులో వారికి కృతజ్ఞతా భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు, సోదరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పహల్గాంలో ఉగ్రవాద పేరుతో 26 మంది అమాయకుల్ని పొట్టలు పెట్టుకున్నారు. మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మొరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా 26 మందిని విచక్షణారహితంగా పట్టును పెట్టుకోవడం జరిగింది. ఆడబిడ్డల సింధూరం, నుదుటి మీద సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చేపేశారు, అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణిచివేయాలి, ఉగ్రవాదుల్ని అంతర్మందించాలని ఒక నిర్ణయంతో వారి మీద ఉగ్రవాదుల్ని అంతర్మందించడం జరిగింది. దానికి కృతజ్ఞతా భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు అక్కడ ఉన్న త్రివిధ దళాల కాపలా కాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షణం మనం తప్పకుండా తలుచుకుని తీరాలి. ఈ సైనికుల పోరాటంలో మురళీ నాయక్ అన్న సైనికుడు మనం వేరే మరణం చెందడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో మంది యువకులు అంత దేశభక్తులందరినీ తలుచుకుని ఈ రోజు గర్వపడుతున్నారు. అంతమందిని వీరమరణం పొందిన సైనికులే కాదు, త్రివిధ దళాలు అందరినీ కూడా ప్రతి ఒక్క సైనికుల్ని మనం ఈ క్షణం తలుచుకుని వారందరికీ మనం కృతజ్ఞతాభావం చూపించడం అన్నది మన ప్రతి భారతీయుడికి మన కర్తవ్యం. ఏదైతే త్రివిధ దళాలు ప్రపంచానికి కూడా తెలియజేసింది భారతీయ బలం ఏదైనా తెగిస్తే అటువంటి ధైర్యాన్ని ఒక పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా తెలియజేసిన ఈ యుద్ధంతో
వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయభావంతో తలుచుకుని వారందరికీ సెల్యూట్ చేయడం అనేది వారందరి బాధ్యత. అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీలో నాతో పాటు పాల్గొన్న మహిళలు, ఒక మహిళా ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న సైనికుల్లో మహిళా సైనికులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళలు కూడా పోరాటంలో ఎక్కడ తీసుకోరని సమానంగా ఈ పోరాట ఈ సైనికులతో పాటు అందరితో పాటు ఈ మహిళా సైనికులు కూడా యుద్ధంలో పాల్గొని విజయం అందించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పాకిస్తాన్ కి హిందుస్థాన్ బలమేంటో నిరూపించింది. తప్పకుండా మనందరం కూడా గర్వపడే క్షణం ఇది. వారందరినీ సదయం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అన్ని ఇక్కడ ఈ కార్యక్రమం నాతో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం, జై హింద్. ఎన్డీఏ శ్రేణులను కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా అభ్యర్థన చేసి బాలాజీ చౌకగా ముగించే కార్యక్రమాన్ని ఇవాళ పెద్దలు మాట్లాడి చివరిగా గౌరవ శాసనసభ్యులు వారు కూడా ప్రజల్ని మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి ముందుగా భారతీయ జనతా పార్టీ తరఫున సింగిల్ విండో సత్యరాజ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను. భారతదేశంలో అమలైనటువంటి ఆర్మీ సవాళ్ళకి నివాళులర్పిస్తూ సత్యపాడు నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఏకైక పట్టణం ఏలేశ్వర నగర పంచాయతీలో సుమారు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేద్దాం. నాతో పాటు సాధకులందరూ కూడా కలిసి పనిచేసినట్టు ఏర్పాటు చేయవచ్చు కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా గత నెల రోజులుగా టీవీలో సాంకేతికంగా చూస్తూ ఉన్నారు. ఆర్మీలో అంటే వారిలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కేంద్రంలో మోడీగా నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ పెట్టడం జరిగింది. సింధూర్ వల్ల మానవ ఎందుకు పెట్టడం జరిగిందంటే మీరందరూ ఎక్కువ యాక్సిడెంట్ వాళ్ళందరూ కూడా శ్రీమంతున్నారు. భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా వారి యొక్క ఎదురు ఉన్నటువంటి పట్టుని సింధూరాన్ని చాలా పవిత్రంగా చూస్తున్నాం. కానీ అక్కడ ఒక విహారయాత్రటువంటి మన భారతదేశంలోని కొన్ని కుటుంబాలు దాదాపు 26 కుటుంబాలు పాకిస్తాన్ పాల్గొన్నటువంటి ప్రాంతానికి విహారయాత్ర చేస్తే పాకిస్తాన్కి పోయినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి తన భర్తని తన కళ్ళ నుంచి తప్పుతూ ఉంటే ఆ స్త్రీ వారి పాలు పట్టుమని ఆ ముందు ఉన్నటువంటి కుటుంబం పట్టు మీరు కొడవద్దని చెప్పి ప్రాధాన్యం పడుతూ ఎదుగుతున్నా సరే నువ్వు పోయి మీ ప్రధాని మోడీ కాళ్ళకు పోయి చెప్పేసరి వారి దుర్భాషాలు నన్నుతున్నటువంటి మన భారతదేశ పౌరులైనటువంటి పరిస్థితి. దానికి మన దేశం ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం సింధూరు అనే ఒక ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా పట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఒక రాత్రిలో ఎవరైతే ఒక స్త్రీని అగౌరవపరుస్తూ వారి ఎదుట పట్టును అగౌరవపరుస్తూ చేశారో మన దేశంలో కేవలం 2 శ్రీమంతులు మాత్రమే 2 గంటల్లో పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని కేవలం 7 గంటల్లో అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాల నుంచి తెల్లవారు 2 గంటల సమయంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ స్థావరాన్ని పట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న గౌరవ శాస్త్రజ్ఞులు కానీ భక్తులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో విజయోత్సవ కేంద్రాలు చేస్తా ఉన్నారు. మరి ఇవాళ మన నియోజకవర్గంలో కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా స్వాగతం పలికి గౌరవ శాస్త్రజ్ఞుల గారికి ఆశ్చర్యంతో 2 కిలోమీటర్లు అంటే ఆరాధ్యం కార్యక్రమం కాబట్టి అక్కడ కూడా మీరు ఎమ్మెల్యే గారితో అడిగేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసి మరి ఎవరైతే మన కోసం మన దేశం కోసం పోరాటం చేసేదో మరి సైనికులందరినీ కూడా మేము మీ అందరి తరఫున కూడా మరి భారతీయులు మీ అందరూ ఉన్నారని చెప్పి చెప్పడానికి కార్యక్రమాన్ని భావించి
ఈ పండుగ వాతావరణంగా మరి ప్రతి ఒక్క మహిళ మీద జెండా చేస్తూ పడుకుని మరి గౌరవ సాంస్కృతిక కూడా నడుస్తూ జై వందే భారత్ జై భారత నినాదంలో మరి ఏఎస్ నగరంలో మారుకోలేగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మరి జై చేసుకుంటూ మరి గౌరవ